CH94 న్యూస్ కి స్వాగతం. నిన్న మనకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఈరోజు నుంచి నామినేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు సిఐ గారు, ఎస్ఐ గారు మేమందరం వచ్చి ఈ నామినేషన్ సెంటర్ని పరిశీలించడం జరిగింది. సో దీనికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్ల గురించి ఇక్కడున్న ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక క్యాండిడేట్తో పాటు ప్రపోజర్స్ ఇద్దరు మాత్రమే లోపలికి అలో ఉంటుంది. అది కూడా ఏంటంటే ఈ సెంటర్ నుంచి 100 మీటర్స్ దూరంలోనే మిగతా వాళ్ళందరూ అయిపోవాలి. సో అందుకొరకు ఇప్పుడు మెయిన్ రోడ్ పైన మేము బ్యారికేడ్స్ వేసి అక్కడే ఆపేసి అక్కడి నుంచి మాత్రం 1+2 క్యాండిడేట్ ప్లస్ ఇద్దరు మాత్రమే లోపలికి అలో చేస్తున్నాము. కాబట్టి ఈ నామినేషన్ వేసే క్యాండిడేట్స్ అంతా కూడా పోలీసులు సహకరించేసి ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని చెప్పేసి ఈ క్యాండిడేట్స్ వేసే ప్రతి ప్రవర్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మెయిన్ రోడ్ పైన అయిపోతుంది. ఏమైనా ట్యాక్సెస్ ఉంటే కూడా ఆ పక్కనే ఆ మున్సిపల్ సెంటర్లో పెట్టడం జరిగింది. పెండింగ్ ఉన్న ట్యాక్స్ కట్టేవాటి కూడా అక్కడే కట్టమని చెప్పి నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రాజెక్ట్ స్టార్ట్ కాబట్టి అడిషనల్ ఫోర్స్ వస్తుంది. కొంచెం మేడారం అటు పోయేది మా సబ్ డివిజన్ ఫోర్స్ తోటి మేము ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేస్తాం. రేపటికి ఇంకా కొంతమంది కూడా కాల్ఫర్ చేసుకుంటాం. ఇక్కడ ఉంది కదా, ఓన్లీ నామినేషన్ పత్రాలకు మాత్రమే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి మాత్రం ఇక్కడికి వచ్చారు. పత్రాలు తీసుకొని వాటిని వెనక్కిపోతారు. లోపలిలోకి మాత్రం కౌంటర్లోకి మాత్రము ఓన్లీ క్యాండిడేట్స్ ప్లస్ ఇద్దరు, అక్కడి నుంచే ఇద్దరు రావచ్చు. ఎవరైనా మేము ఈ ఫైల్స్ కావాలంటే మాత్రం మనం పంపిస్తాం. మీడియా కూడా దయచేసి మీకు కూడా ఒక విజ్ఞప్తి అయితే ఇక్కడే ఉంటుంది. మీకు ఐఎన్పిఆర్ మున్సిపల్ నుంచి ఒక కెమెరామెన్ వినోద్ ఉన్నాడు. ఆయన ద్వారా మీరు సమాచారం సేకరించుకొని మీరు ఇది చేసుకోవచ్చు. వచ్చిన క్యాండిడేట్స్ ఇక్కడ పిలుచుకొని మీరు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. అందరూ